ఇంటి చిట్కాలతో మనము మైల్డ్గా ఉండే ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్స్ అవి కొద్దిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో మనము తీసుకోవాల్సింది ప్రోబయోటిక్స్ అంటే ఎక్కువగా తీసుకోవాలి. అది ప్రోబయోటిక్స్ అనేది మనకి కర్డ్లో ఎక్కువగా ఉంటుంది. సో 1-2 కప్స్ ఆఫ్ కర్డ్ డైలీ ఇంటేక్. కర్డ్లో మనకి లాక్టోబాసిల్లస్ ఉంటుంది. సో దానివల్ల మనకి వెజైనల్ ఫ్లోరా అనేది గుడ్ రిప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మనం ప్రోబయోటిక్స్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కొద్ది వరకు మనం ఈ వెజైనైటిస్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవచ్చు. ఇరిటేషన్, రెడ్నెస్ దగ్గర మనం కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల దీంట్లో ప్రాపర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ సూతింగ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కోకోనట్ ఆయిల్ అప్లికేషన్ కొద్ది వరకు మనకి హెల్ప్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇది యాపిల్ సైడర్ వెనిగర్ డైల్యూట్ చేసి ఆ టబ్లో ఎక్స్టర్నల్ని వాష్ చేయడం, అందులో కూర్చోవడం వల్ల కూడా మనకు కొద్ది వరకు ఆ ఇరిటేషన్ తగ్గే అవకాశం మనకు ఉంది. అండ్ ఇరిటేషన్, రెడ్నెస్ ఉన్న దగ్గర కొంచెం అలోవెరా జెల్ లాంటివి పెట్టుకోవడం వల్ల కూడా మనకి సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంది. ఇలా వాడిన తర్వాత కూడా 1 or 2 డేస్లో కూడా మనకి ఇన్ఫెక్షన్ తగ్గకపోయినా మనం ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం డయాగ్నోస్ చేయించుకొని దానికి అప్రోప్రియేట్ మెడికేషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.